ఆరోగ్యాభిలాషులైన శ్రోతలకి నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇది నేను రాసిన స్క్రిప్ట్కి ఆడియో రూపం. ధమనుల పూడిక ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సింహభాగం కేవలం రక్తనాళాలు పూడుకుపోవడం వల్లే జరుగుతున్నాయని మీకు తెలుసా? మీరు వింటున్నది ఎథెరోస్క్లిరోసిస్, ఆరోగ్య రహస్యాలు ఇంకా వైద్య విశ్లేషణ. ఇది డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచనకు ఆడియో రూపం. మన శరీరమంతటా వ్యాపించిన పెద్ద అలాగే మధ్యతరహా ధమనుల గోడల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడాన్ని ఎథెరోస్క్లిరోసిస్ అంటారు. ఒకవేళ కేశ రూపంలో ఉండే చిన్న ధమనులు పూడుకుపోతే దానిని ఆర్టీరియోస్క్లిరోసిస్ అని పిలుస్తారు. మన ఆయుర్వేద శాస్త్రం ఈ స్థితిని ధమనీ కాఠిన్యం అనే పేరుతో వ్యవహరిస్తుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగే ఒక రకమైన దోషం. ఇక అసలు విషయంలోకొస్తే ఈ సమస్య ఎలా మొదలవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. మన ధమని లోబలి పొర అంటే ఎండోథీలియం అనేది చాలా నునుపుగా ఉంటుంది. ఒకవేళ ఈ పొర ఏదైనా కారణంతో దెబ్బతింటే అక్కడ కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. మన రక్తంలోని కొలెస్ట్రాల్, కాల్షియం ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలు కలిసి ఒక గట్టి ఫళకంలా తయారవుతాయి. దీనినే ఎథిరోమా అంటారు. ఈ ఫళకం పెరిగే కొద్దీ రక్తనాళం లోపలి మార్గం సన్నబడి రక్త ప్రవాహం కష్టమవుతుంది. తత్ఫలితంగా రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఒకవేళ ఈ కొవ్వు ఫళకం చిట్లిపోతే అది రక్తంతో పాటు ప్రయాణించి ఎక్కడైనా అడ్డుపడవచ్చు. ఇలా గుండెలో జరిగితే గుండెపోటొస్తుంది. అదే మెదడులో జరిగితే పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు అంటే ప్రమాదకర అంశాలు కారణమవుతాయి. వీటిలో ధూమపానం అంటే సిగరెట్లు తాగడం అనేది అత్యంత ప్రమాదకరం. సిగరెట్ల వల్ల రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ అంటే HDL తగ్గి హానికారకమైన LDL పెరుగుతుంది. అలాగే రక్తంలో కార్బన్ మొనాక్సైడ్ అనే విషవాయువు పెరిగి ధమనుల గోడలు దెబ్బతింటాయి. అయితే సిగరెట్లను మానేసిన వెంటనే ఈ ముప్పు సగానికి సగం తగ్గిపోవడం గమనార్హం. అలాగే అధిక కొలెస్ట్రాల్ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణం. మన ఆహారంలో వెల్లుల్లి, సోయా, బాదం, ఓట్మీల్ వంటివి చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు. ఆయుర్వేదంలో గుగ్గులు అనే ఔషధితో తయారైన మందులు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీంతోపాటు మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నవారికి రక్తనాళాలు పూడుకుపోయే అవకాశం ఇతరుల కంటే 6 రెట్లు ఎక్కువుంటుంది. అందుకే రక్తంలోని చక్కెర స్థాయిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఇక శారీరక శ్రమ లేకపోవడం అంటే వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఈ ముప్పు పరుగుతుంది. క్రమం తప్పకుండా నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ఇంకా స్థూలకాయం తగ్గి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో హోమోసిస్టిన్ అనే ఎమైనో యాసిడ్ పెరగడం వల్ల ధమనుల గోడలు దెబ్బతింటాయి. దీనిని నివారించడానికి ఫోలిక్ యాసిడ్ ఇంకా విటమిన్ B12 వంటి పోషకాలు అవసరం. సాధారణంగా ఈ సమస్యలో ధమనులు 70% వరకు పూడుకుపోయే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. గుండెకు రక్తాన్ని అందించే నాళాలు పూడుకుపోతే ఛాతీ నొప్పి అంటే యాంజైనా వస్తుంది. కాళ్లలో రక్త సరఫరా తగ్గితే నడిచేటప్పుడు విపరీతమైన కండరాల నొప్పి అంటే క్రాంప్స్ వస్తాయి. కణజాలాలకు ప్రాణవాయువు అందనప్పుడు శరీరం నొప్పి రూపంలో మనకు హెచ్చరికలు పంపిస్తుంది. చివరగా మనం తెలుసుకోవాల్సింది నివారణ మార్గాలు. ధూమపానానికి దూరంగా ఉండటం, బరువు తగ్గడం ఇంకా రక్తపోటును అదుపులో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయుర్వేదంలో రక్తపోటును తగ్గించడానికి సర్పగంధ అలాగే జటామాంసి వంటి మూలికలను వైద్యుల సలహాతో వాడుకోవచ్చు. తుదిమాటగా చెప్పాలంటే ఎథెరోస్క్లిరోసిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ సరైన అవగాహన ఇంకా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ద్వారా మనం దీన్ని జయించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా క్రమబద్ధమైన వ్యాయామమే మీ ప్రాణాలకు శ్రీరామరక్ష. ఈ పోడ్కాస్ట్ని ప్రస్తుతానికి ముగిద్దాం. ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. మీకేమన్నా సందేహాలుంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు, 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. శుభం. డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, కుకట్పల్లి. ల్యాండ్మార్క్ మెట్రో ట్రైన్ పిల్లర్ A663 హైదరాబాద్. పిన్ కోడ్ నంబర్ 500085 తెలంగాణ స్టేట్. ఫోన్ నంబర్స్ 9246575510.
9177445454. Email address muralymanohar2008@gmail.com. Timings 9:30 a.m. to 7 p.m. Sunday 8 a.m. to 2 p.m.